నీ అబ్బ జాగిరి అలాంటి మాటలు వాళ్ళు ఒప్పుకోరు. అది ఎత్తట్లేదు. ఎన్డీఏలో భాగస్వామే కాబట్టి అక్కడ కూడా అలాగే చూస్తారా? అంటే ఒకటి ఏంటంటే ఇంకొక అపరిపక్వత అనిపించింది ఏంటంటే దీన్ని గనక నేను ఇవాళ ఒప్పుకుంటే గనక రేపు పొద్దున వీళ్ళు దేశద్రోహం చేస్తారంటున్నారు. విడిపోవడానికంటే ఇక్కడ తెలంగాణ చరిత్రను మర్చిపోయారు ఆయన. తెలంగాణ విడిగానే ఉంది అంతకు ముందు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజున ఈ సంస్థానాల్ని వాళ్ళనే నిర్ణయం తీసుకోని చెప్పి ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోయింది బ్రిటన్. వెళ్ళిపోయినప్పుడు ఈ నిజాం సంస్థానాధీశుడు పాకిస్తాన్ లో కలపడానికి లెటర్ రాసేసాడు ఏకంగా. అక్కడ పోరాడిన తెలంగాణ ప్రజలు మేము ఇండియాలో ఉంటామని. జాతీయ జెండా పట్టుకున్నది తెలంగాణ వాడు, హైదరాబాద్ సంస్థానం, అప్పుడు తెలంగాణ పేరు కాదు. పోరాడింది ఇక్కడ ప్రజలు, జాతీయ జెండా ఎగరేసింది ఇక్కడ ప్రజలు. నిజామోడిని తరిమి కొడతామన్నటువంటి దేశభక్తి ఆనాడే ఉంది వాళ్ళకి, భారతదేశం. వాళ్ళకి దేశభక్తి గురించి మనం మాట్లాడడం ఏంటి? జనగణన భారత్ అంటారు. ఇది వాళ్ళు ప్రాంతీయవాదం ఎందుకు వచ్చింది? ఎస్ కరెక్ట్, మనకి ఇప్పుడు ప్రాంతీయవాదం మనకు కావాలనుకుంటున్నాం కదా, ఆంధ్ర డెవలప్ కావాలంటే. మన దరిద్రం ఏంటంటే మనం ఇప్పుడు సిగ్గుపడాల్సింది నిజంగా. నేను పవన్ కళ్యాణ్ ఆవేశం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నువ్వు పిలువు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని, మన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్, ఆంధ్ర ఎందుకు? మన వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ